హలో అండి. ఈరోజు మన రెసిపీ చుక్కకూరతో కమ్మటి పచ్చడి అండి. ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం 2 పెద్ద కట్టలు చుక్కకూరని తీసుకొని నీట్‌గా వాష్ చేసేసి పెట్టేసుకున్నాను. దీన్ని ఎక్కువ కట్ చేయాల్సిన అవసరం లేదు. హాఫ్‌గా కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ సరిపోతాయి. తర్వాత పల్లీలు తీసేసుకున్నాక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని 20-25 పచ్చిమిర్చి వేసుకొని దూరంగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని, మనం కట్ చేసి పెట్టుకున్న చుక్కకూరలో కొంచెం చింతపండు అండి, 1 రెబ్బ చింతపండు పెట్టుకొని మగ్గించుకోవాలి. చుక్కకూరలో ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి ఎక్కువ చింతపండు కూడా పట్టదు, చూసుకొని వేసుకోవచ్చు. చూడండి, ఇలా చక్కగా మగ్గిపోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి. పల్లీలు ఇలా పొట్టు తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నాక పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని ఒకసారి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని చుక్కకూర పేస్ట్ కూడా వేసుకొని జస్ట్ ఒక పల్స్ ఇచ్చేసుకొని చక్కగా మనం చుక్కకూర పచ్చడికి తాలింపు వేసేసుకుందాము. పోపు వేసేసుకున్న దాన్ని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చడిలో కలిపేసుకుంటే పుల్లగా ఉండే చుక్కకూర పచ్చడి రెడీ.